హాయ్ అందరికీ వెల్కమ్ టు బాను ట్రెండింగ్ టైలర్ ఛానల్. ఈరోజైతే మనం నాడా బంధు అని అంటారు, మీకు తమిళంలో చూసారు కదా. పంజాబీ డ్రెస్సెస్ కానీ షల్వార్కి పైజామాస్కి వేస్తుంటారు. ఇప్పుడైతే ఎలాస్టిక్ వచ్చేస్తుంది. ఇది ఓల్డ్ స్టైల్ అనమాట. బట్ ఇది చాలా సేఫ్ కూడాను. దానికోసం ఒక కర్చీఫ్ అంత క్లాత్ ఉంటే చాలు. మనకి 2 ఇంచెస్ గ్యాప్తో చూడండి, వీడియోలో 2 ఇంచెస్ గ్యాప్తో అయితే కట్ చేస్తున్నాను. అన్నీ ఒక కర్చీఫ్ అంత క్లాత్, దానికన్నా చిన్నది ఉన్న చాలు. కట్ చేసేసుకొని అన్నీ జాయిన్ చేసేసుకుంటాం. ఎప్పుడైనా మిగిలిపోయినవి ఉంటాయి కదా, డ్రెస్సెస్ స్టిచ్ చేసినప్పుడు మిగిలిపోయిన క్లాత్స్ కానీ చిన్న చిన్న క్లాత్స్ ఉంటాయి. వాటన్నిటితో కూడా అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఇలా కుట్టుకుంటూ ఉండేవాళ్ళం. కానీ నేను యూట్యూబ్లో ఒక వీడియో చూశాను. దీన్ని అమ్ముకొని దీన్ని కుట్టి, ఈ నాడా బొందు అనే దాన్ని కుట్టి అమ్మి ఇల్లు గడిపిన ఒక లేడీ ఉన్నారంట. ఒక లేడీ వీడియో చూశాను, నాకు ఆశ్చర్యం అనిపించింది. టైంకి మేము ఎప్పుడన్నా ఇంట్లో ఖాళీ ఉన్నప్పుడు అలా కుట్టేసి చిన్న చిన్నవి ఏమైనా కట్టడానికి వీన్ని యూజ్ చేసేవాళ్ళం. కానీ దీన్ని 5 రూపీస్ 10 రూపీస్కి అమ్ముకొని మరీ ఇల్లు గడిపిన రోజులు ఉన్నాయని చెప్పి ఒకరు వీడియో పెట్టారు. నాకు ఆశ్చర్యం వేసింది. దానికోసం ఒక చిన్న వీడియో చేద్దాం అనిపించింది నాకెందుకో. ఇది ఓల్డ్ స్టైల్ వాళ్ళైతే శారీ పెట్టికోట్స్, శారీస్ పైన వేసుకునే పావడాలు, లోపల వేసుకుంటాం శారీ లోపలికి వేసుకునే పావడాలు, చిన్నపిల్లలు వేసుకునే పావడాలు కానీ ఎలాస్టిక్ కాకుండా అప్పట్లో ఇదే యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు మేమందరం యూజ్ చేసేది ఎలాస్టిక్ అనుకోండి. కొన్న ఒక 10 days 10 times యూజ్ చేయడానికి అయితే బాగుంటుంది. తర్వాత లూజ్ అయిపోతే మేము ప్యాంట్స్ పడేసేవాళ్ళం. ఇది అలా కాదు, ఏ సైజు వాళ్ళకైనా సరే ఇది ఉంటే చాలు. ఈ థ్రెడ్ ఉంటే చాలు. ఏ సైజు అని టైట్ కావాలంటే టైట్, లూజ్ కావాలంటే లూజ్. అప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అలాగే అన్నమాట. ఇది తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఆ లేడీ ద్వారా నాకు చాలా ఆశ్చర్యం వేసింది. దీన్ని అమ్ముతారా అనేది నాకు తెలియదు, కానీ ఇలా ఫ్రీ ఉన్నప్పుడు అలా స్టిచ్ చేసేసి పెట్టేసుకొని వాళ్ళం దాన్ని ఏదైనా కట్టాలనుకున్నప్పుడు బైక్ మీద వెళ్ళేటప్పుడు ఏమైనా లోడ్స్ ఉంటే కట్టేవాళ్ళము, లేదా అవసరమైతే బట్టలు ఆరేసుకోవడానికి కట్టేవాళ్ళము. దాన్ని అమ్ముకొని జీవించారు అంటే బాగా గ్రేట్ అనిపించింది నాకు వన్ లేడీ గురించి. దాన్ని వీడియో తీసి పెడదామని చెప్పి తీశాను. ఇంకా షల్వార్ అండి, ఇది పంజాబ్ డ్రెస్ పైన అయితే ప్యాంట్ కింద ఇలా ప్యాంట్ లోపల పెట్టేసి వీడియో అయితే అలాగే డైరెక్ట్గా స్టిచ్ చేసేస్తున్నాను. ఇలా కాకుండా ఫస్ట్ కుట్టేసిన తర్వాత దాని తర్వాత కూడా మనం వేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు దానిపైన కుట్టు పడకుండా స్టిచ్ చేసేసుకోవాలి. నడుముకి డైరెక్ట్గా నడుము పట్టి కుట్టేసేసి దాంట్లో నాడ పెట్టి కుట్టేస్తున్నాను. నేను కుట్టడం కొంచెం చూసుకొని కుడుతున్నాను కాబట్టి నాకు తెలుసు. కొత్త వాళ్ళు కుడితే ఎలా కుట్టొద్దు దానికి కూడా చూపిస్తాను, ఉండండి. అది ఎలా కుట్టాలో అన్నది కూడా. ఇది వన్ మెథడ్ కదా, డైరెక్ట్గా నడుము పట్టి కుట్టేటప్పుడే పెట్టి కుట్టడం వన్ మెథడ్. ఇది ఇంకో మెథడ్. ఫస్ట్ నడుము పట్టి కుట్టేసుకొని దాని తర్వాత సేఫ్టీ పిన్కి మనం కుట్టిన థ్రెడ్ని జాయింట్ చేసి ఆ సేఫ్టీ పిన్తో ఇలా మొత్తం జరిపేసుకోవడం. ఇది ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది, ఎవరైనా తెలియని వాళ్ళ కోసం మాత్రమే వీడియో ఎలా ఉంది చూసి చెప్పండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి వీడియో కావాలన్నది కామెంట్ చేయండి. ఎవరైనా ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. వీడియో ఎలా ఉంది మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే చేసేసుకోండి. అన్నట్టు నడుము కన్నా షల్వార్ కన్నా కొంచెం లూజ్గా, అంటే ఇంకొంచెం పెద్దది స్టిచ్ చేసుకొని వేసుకోవాలన్నమాట షల్వార్లో. ఎలా ఉంది వీడియో చూడండి, చూసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.